హాయ్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు పొదిరిల్లు సీరియల్లో కథ విషయానికి వస్తే వీళ్ళ బండి అయితే కేశవ్ వాళ్ళ మెకానిక్ షాప్ దగ్గర ఆగిపోతుంది కదా, శైలజ వాళ్ళ బండి. అక్కడికైతే వస్తారు. వచ్చిన తర్వాత కేశవ్ అయితే వాళ్ళ సైడ్ చూస్తారు. ఈ గొంతు ఎవరిదో ఉన్నట్టు ఉంది అని చెప్పి చూస్తాడు ఈ అమ్మాయి వచ్చేసి అబ్బా వీళ్ళు ఏదో ఒకటి చేయాలి అని చెప్పారంటే వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఏం చేస్తావి, కంపెనీస్ మటర్ కానీ ఏమన్నా చేస్తావా నువ్వు అని చెప్పేసి అంటుంది. లేదే వాడి మూతి పగలగొట్టాలనుకుంటున్నాను నేను అనేసరికి అదంతా వింటా ఉంటాడు అక్కడ ఉండేసి. తర్వాత ఈ అమ్మాయి అంటే సేమ్ టు భయ్యా ఇంకా వరకు కాలేదు అనేసరికి 2 minutes మీరు ఇంకేదైనా పని ఉంటే చూసుకొని రండి అని చెప్పనేసరికి సరే అని చెప్పి వీళ్ళు పక్కకు వస్తారు. పక్కకు వచ్చిన తర్వాత కాదే నేను వచ్చేసి మంచిగా మాట్లాడే తనతోటి, ఇప్పుడు అమ్మాయి కానీ మంచిగా మాట్లాడితే అబ్బాయి లొంగిపోతారు కదా, అలా మంచిగా మాట్లాడి నా ఫోన్ కొట్టేస్తాను నేను అని చెప్పేసరికి కాదే ఇప్పుడు వాడు మాత్రం అలా లొంగేవాడిగా కనిపించట్లేదే అంటే నువ్వు కామ్గుండవే నేను చేస్తాను కదా అని చెప్పేసి అతనికైతే ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి పలానా రెస్టారెంట్కి వస్తావా నువ్వు, నేను అక్కడే కాసుకొని ఉంటాను అని చెప్పేసి అని అంటుంది. ఇదంతా విన్నాడు కాదు ఇక్కడ చేసి వస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి వస్తానని చెప్పారంటాడు. వాళ్ళ ఫ్రెండ్ ఉండేసి జాగ్రత్త నువ్వు అనేసరికి మా అబ్బాయి అయినా అంతేనే, ఆడపిల్ల మంచిగా మాట్లాడితే ప్రేమగా మాట్లాడితే లొంగిపోతాడే అని చెప్పేసి ఆ అమ్మాయి అయితే అంటుంది అనమాట. సరే అని చెప్పేసి ఇంకా కట్ చేస్తే మహా వాళ్ళని చూపిస్తారు. మహా వాళ్ళ గుళ్ళో వచ్చేసి కన్నా మహాలక్ష్మి వచ్చేసి కొబ్బరి తింటా ఉంటుంది. కన్నా అడుగుతాడు దేవుని ఏం ముక్కుకున్నావు వదిన అంటే నేను చెప్పకూడదు అంటే మన చెప్పావు కదా వదిన అనేసరికి మన తెలియక చెప్పాను, ఇప్పుడు చెప్పను నేను ఎందుకంటే నెరవేరదు కదా అని చెప్పేసి అని అంటుంది. ఇది నేనే చెప్పాను అని చెప్పేసి వాళ్ళ గాయత్రి అయితే వస్తుంది. అంతేప్పుడు కన్నయ్యకి కోపంగా ఉంటుంది. రా వదిన మనం వెళ్ళిపోదామని చెప్పేసి మహాతో అంటాడనమాట. గాయత్రి ఉంటే అదేంటి నాతో మాట్లాడవా, నువ్వు అర్థం చేసుకోవు, మా ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోరు, ఇట్లా చేస్తున్నావు ఏంటి అనేసరికి వద్దు మీరు గొప్పోళ్ళు, మీతో మేము మాట్లాడినా మాకే రిస్క్, మీరు మాతో మాట్లాడినా మాకే రిస్క్, మాకు ఆ జైలుకి వెళ్ళడం కానీ అక్కడ ఉండడం కానీ ఏమాత్రం మాకు అంత ఓపిక లేదు, మీరు మాతో మాట్లాడద్దు వెళ్ళండి ఇక్కడి నుంచి అని చెప్పేసి కన్నా అంటాడు. ఇక్కడి నుంచి వెళ్ళాలంటే కాదు మా అన్నయ్య లైఫ్లో నుంచి పోండి అని చెప్పేసి అనేసి అక్కడి నుంచి అయితే కన్నా వెళ్ళిపోతాడు అనమాట. 2 వదిన నేను బయట వెయిట్ చేస్తుంటాను, ఇక్కడ కానీ ఉంటే నేను అనవసరమైన వాళ్ళకి సమాధానం చెప్పాలి ఇక్కడి నుంచి అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు కన్నా. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా గాయత్రి వచ్చేసి మహా అంటుంది గాయత్రితో బాధపడబాకండి అంటే అతను అన్నదాంట్లో కూడా నిజమే ఉంది కదా, నేను వాళ్ళతో అంత ప్రేమగా లేను కదా, చిన్నప్పటి నుంచి మీ ఇద్దరము కలిసి ఆడాము కలిసి పెరిగాము, మా మాధవ బావని నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను కానీ నాకు తెలియదు కదా పెద్ద అయిన తర్వాత ఇదిలా ఉంటుందని చెప్పి నాకు తెలియదు కదా అని చెప్పేసి తనైతే బాధపడి ఏడుస్తూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా కట్ చేసి ఈ అమ్మాయిని జీవిస్తారు, ఎవరు శైలజ అని చెప్పిస్తారు. హోటల్కి వచ్చేసరికి వాడు వస్తాడు. అనుకుంటుంది అబ్బా ఏంటి ఎంత స్ట్రాంగ్ అనుకున్నాను, ఎంత వీక్, ఒక్క ఫోన్ చేయగానే టకటకమని వచ్చేసాడు, ఎలాగైనా సరే ఈ రెస్టారెంట్ బిల్లు కూడా తినే బిల్లు కూడా అతని చేత కట్టించాలని చెప్పేసి అనుకుంటుంది. అంతలోపల అతనైతే వస్తాడు. వచ్చేసరికి హాయ్ ఇక్కడ ముంగీస అని పిలవపోయి హాయ్ అసలు ముంగీస అనేది ఎంఐ ఫేసే ఉంటుంది కదా, ముంగీస ఫేసు హాయ్ ముంగీస ఇక్కడ అని చెప్పండి, హాయ్ రండి ఇక్కడ ఉన్నాను అని చెప్పేసి అంటుంది. అక్కడికైతే వస్తాడు. వచ్చిన తర్వాత కూర్చున్న తర్వాత ఏం అబ్బా సారీ అండి నేను క్షమించండి నన్ను అని చెప్పేసి అనేసి నేను ఈగోనంతా ఇంట్లో పెట్టొచ్చానండి అంటే ఏమి బ్యాగులో ప్లేస్ లేదా అని అడుగుతాడు. లేదండి నా మనసులోనే లేదు ప్లేస్ ఈగోకి, నన్ను క్షమించండి తప్పంతా నాదే కదా అని చెప్పనేసరికి ఓ అలాగా ఇదంతా తెలుసు కదా అతనికి, ఓ అలాగా సరే సరే అని చెప్పారంటే ఎలా చూద్దాంలే అనుకుని సరేలే అని చెప్పడం అంటాడు. ఇంక తర్వాత వచ్చేసి ఫుడ్ ఏం ఆర్డర్ పెడతావు అనేసరికి నేను పెడతానండి, నేను కదా మిమ్మల్ని పిలిచాను అని శైలజ అంటుంది. కాదు నేనే కదా, మీరు సెలబ్రిటీ, మీకు కానీ ఫుడ్ తినిపిస్తే నాకు బాగుంటుంది అని చెప్పేసి అన్ని చాలా ఆర్డర్ పెడతాడనమాట. చాలా ఆర్డర్ పెడితే తన మనసు అంతా ఫోన్ మీద ఉంటుంది, తింటా ఉంటే ఫోన్ చూస్తూ ఉంటుంది. ఒకసారి ఏమో ఫోన్ మీద చేయి పెడుతుంది, అతను ఫోన్ మీద చేయి పెడతాడు. ఏమీ లేదండి దోమ అంటే చచ్చింది కదా ఇంకా రాదులే అని చెప్పని అంటాడు. ఆ తప్పు నాదే కదండి, సారీ అండి క్షమించండి, ఫోను
అంటే డబ్బులు ఎక్కడంటే డబ్బులా అది ఆయనే ఉంటే ఈ కష్టాలన్నీ నాకెందుకు అన్నట్టు ఫోన్ లేదు, డబ్బులు లేవు కదండి, అయినా కూడా నా తప్పు నేను తెలుసుకున్నాను కదా అని చెప్పి ఎలా అయినా సరే ఫోన్ తీసుకోవాలని ట్రై చేస్తూ ఉంటుంది. ఎట్లాగా అనేసి ఎక్కిళ్ళు వస్తారు కూడా అని ఎక్కిళ్ళు వస్తూ ఉండేసరికి ఇదిగో వాటర్ తాగు అని చెప్పి కేశవ్ అయితే వాటర్ ఇస్తాడు. వాటర్ ఇచ్చిన తర్వాత వాటర్ తాగి తగ్గట్లేదండి అంటే సరే ఉండు జ్యూస్ తీసుకొస్తానని చెప్పి అక్కడికి వెళ్ళి జ్యూస్ తీసుకునేసరికి ఆ వచ్చే దాంట్లో వచ్చేసి ఆ డమ్మీ ఫోన్ ఉంది కదా, ఆ డమ్మీ ఫోన్ ఆ టేబుల్ మీద పెట్టి ఆ అసలు ఫోన్ ఏమో తన బ్యాగ్లో పెట్టుకుంటుంది అనమాట. అది అక్కడి నుంచి చూస్తూ ఉంటాడు కేశవ, ఉండి ఇట్లా ఉందా నీ పని అనేసి జ్యూస్ తీసుకొచ్చి ఆ జ్యూస్ అయితే పైన పోసేసి అక్కడే ఉందండి వాష్రూమ్ వెళ్ళి కడుక్కోండి అనేసరికి థ్యాంక్స్ అండి అని చెప్పేసి పోయి కడుక్కోవడానికి పోయే సమయంలో ఆ ఫోన్ అయితే చేంజ్ చేసేస్తాడు. అంతలోపల అమ్మాయి అక్కడి నుంచి వచ్చేసి ఏంటి ఇతను డమ్మీ ఫోన్ ఇక్కడ వదిలేసిపోయాడు, ఏమై ఉంటుంది అని చెప్పేసి చూసరికి ఆ ఫోన్ ఆల్రెడీ కొట్టేసి అక్కడ ఉంటాడు అన్నమాట, రెస్టారెంట్ బయట ఉంటాడు. ఇక్కడ ఉంది, నువ్వు డబ్బులు ఇచ్చేసి ఈ ఫోన్ ఎత్తుకెళ్ళు అంటే అంతలోపల బిల్ తీసుకొస్తాడనమాట. తిన్నారు కదా బిల్లు వచ్చింది, ఎంత అయిందంటే 1200 అయింది బిల్లు. కనీసం ఈ బిల్లు అన్నీ కట్టేసిపో అంటే టైం వేస్ట్ చేసావు కదా, ఆ బిల్లు కూడా నువ్వే కట్టు అని చెప్పేసి అక్కడి నుంచి పోతాడు. అయ్యో నేను నిన్ను ఇరికిద్దామంటే నేనే ఇక్కడ ఇరుక్కున్నానే అనేసి తల బద్దలు కొట్టుకున్నట్టు తన్నే ఇరికిద్దాం అనుకుని తనే ఇరుక్కునింది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా మాధవ్ని చూపిస్తారు. మాధవ్ వచ్చేసి తలనొప్పిగా ఉంది అని చెప్పేసి ఇంటికైతే వస్తాడనమాట. ఇంటికి వచ్చిన తర్వాత అందులోపల వాటర్ తీసుకొచ్చి ఇస్తుంది మహాలక్ష్మి. ఎందుకమ్మా నేను తాగుతాను కదా అని అంటాడు. అంతలోపల కన్నా ఉండి ఎందుకు వదినా నేను ఇచ్చేదాన్ని కదా అంటే నేను ఏమైనా బిందులు ఏమైనా మోస్తున్నానా, గ్లాసు వాటరే కదా నేనైతే ఇస్తూ ఉండేది అని చెప్పి అనుకుంటే దానికి ముందర వచ్చేసి మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది గాయత్రి గురించి. ఇలా చెప్పింది కదా మేమంతా చిన్నప్పుడు బాగా పెరిగాము, మా బాబాని చేసుకోవాలనుకున్నాను నేను అని చెప్తే దాని గురించి అంతా ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా ఆ తర్వాత వచ్చేసి కన్నా వచ్చేసి వాటర్ తాగుతున్నాడు, టాబ్లెట్ తీసుకొచ్చి అన్న ఈ టాబ్లెట్ వేసుకోవన్నా అని చెప్పి టాబ్లెట్ అయితే ఇస్తాడు. అంతలోపల మహాలక్ష్మి వచ్చి కూర్చుని మీకు గాయత్రి అంటే ఇష్టం కదా, గాయత్రికి పెళ్ళైపోతున్నది అని తెలిసినప్పటి నుంచి మీరు ఇలా అయిపోయారు, మీరు గాయత్రిని మర్చిపోలేకపోతున్నారా అని చెప్పేసి మాధవ్ అయితే అడుగుతుంది. ఎందుకమ్మా ఇలా అడుగుతున్నావు అనేసరికి మీరు ఎప్పుడు ఏ రోజు తలనొప్పి అని చెప్పి అనలేదు, ఇప్పుడు వచ్చేసి ఇలా అంటున్నారంటే అమ్మాయికి ఎప్పుడు పెళ్లి కుదిరింది అంటున్నారు, అప్పుడు మీరు ఇంత డల్ అయిపోయారు అని చెప్పేసి తన గురించి అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఇది ఈరోజు జరిగిన ఎపిసోడ్. మనం ఇంకా రేపటి ఎపిసోడ్లో జరగచ్చు. ఆ లాయర్ వచ్చేసి కేశవ దగ్గర వచ్చి చెప్తాడనమాట, ఇట్లా మీ అన్నయ్య వాళ్ళు విడాకుల కోసం మా దగ్గరకు వచ్చారు అని చెప్పంటాడు. అతను వచ్చి వీళ్ళంటే నిలదీస్తూ ఉన్నాడు. అది మనం రేపటి ఎపిసోడ్లో చూడొచ్చు. నేను చెప్పింది నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టుకుంటే ఒక లైక్ కొట్టి వీడియో చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.